ముందుగా గుడ్డుల్ని చిటికెడు సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న ఇవన్నీ ఒక మిక్సీ జార్ లో వేస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి 1 టీ స్పూన్ కొబ్బరిని, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక చిటికెడు ఉప్పుని, చిటికెడు పసుపుని, చిటికెడు కారాన్ని వేసి ముందుగా ఉడకబెట్టి తొక్క తీసుకున్న గుడ్డుల్ని ఇలా ఆయిల్ లో వేసి ఈ విధంగా ఏగాక ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లోకి దుంపను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులో చూపిస్తున్న స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా ఏగాక ఉల్లిపాయని, పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని కూడా వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ ని, పసుపుని, కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డుని అలాగే బంగాళదుంపని వేసి ఒక 2 నిమిషాల వరకు ఆయిల్ లో ఇలా ఫ్రై అయ్యాక చింతపండు రసాన్ని ఇలా పోసుకోవాలి. మీరు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ ని పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు ఉడికించుకుంటే గ్రేవీ అనేది చాలా చిక్కబడింది. మీకు గనక ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.